హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో పిల్లలకి ఒక కప్ బియ్యం పిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ముందుగా బ్యాండి పెట్టుకొని అందులోనే ఒక కప్ వాటర్ పోసి ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడంత పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి అంతా కలుపుకొని ఏ కప్తో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్తో ఒక కప్ బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని అంతా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజు ముద్దలాగా చేసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసి అంతా కలుపుకోవాలి. మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇలా చేస్తున్నంతసేపు రౌండ్గా తిప్పుకోవాలి, అంతేకాని ఉల్టా అయితే తిప్పి వేయకూడదు. ఇలా అంతా చపాతీలాగా చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ని ఏదైనా షాక్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఇక్కడ నేను చూపిస్తున్నంత పలసగా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి బ్యాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు చేసి పెట్టుకున్న మినీ రిబ్బన్ చిప్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ క్రిస్పీ స్నాక్ మినీ రిబ్బన్ చిప్స్ అయితే రెడీ అండి. ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.